నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులకు ఎప్పటికప్పుడు ఉపయోగకరమైన సలహాలు, కొత్త వ్యవసాయ పద్ధతులను పరిచయం చేసే నేలతల్లిలో ఈ రోజు కార్యక్రమంలో ఎల్నినో ప్రభావంతో సాగులో రైతులకు వస్తున్న కష్టాలతో పాటు జామ సాగు రైతుల అనుభవాలను తెలుసుకుందాం. సాగునీరు లేక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పచ్చని పంట కండ్ల ముందే ఎండుతుంటే గుండెలు బాదుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నా పొలాలకు నీళ్లు పారటం లేదు. భూగర్భ జలాలు లేకపోవడంతో బోరుబావులు నీళ్లు లేక వరుణుడు కరుణించక ఎన్నో ప్రాజెక్టులు ఉన్నా కాలువల్లో సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సీజన్ కి 4 లక్షల పైచులుక ఎకరాల్లోని ఖరీఫ్ కి అంతా సిద్ధమయ్యారు. ఓ పక్కని యూరియా కూడా కొరత లేకుండా చూస్తున్నామని చెప్పి జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చారు. మరో పక్క మేము నీటిని కూడా విడుదల చేస్తామని అటు ఇరిగేషన్ శాఖ, ఇటు వ్యవసాయ శాఖ సంయుక్తంగా ప్రకటనలు గుప్పించారు. అసలు వాస్తవంగా ఈ ప్రకటనలు నిజంగా ఉన్నాయా లేవా, అసలు ఏమిటి, అసలు కాలువల్లో నీరు వస్తుందా లేదా, అసలు ఎదలు జల్లిన పొలాలు ఏ విధంగా ఉన్నాయి, నార్మల్ వేసిన పొలాలు ఎలా ఉన్నాయి, రైతులు ఏమనుకుంటున్నారు అన్న అంశాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 35 మండలాల్లో కొన్ని మండలాల్ని మనం సెలెక్ట్ చేసుకుని ఆ మండలాలకు వెళ్ళి ఆ రైతుల మనోగతం తెలుసుకుంటూ అక్కడ ఉన్న ప్రస్తుత స్థితి ఏమిటి అన్న దానిపై HMTV ప్రత్యేక కథనాన్ని మీకోసం ప్రసారం చేయబోతుంది. ఒకసారి వాచ్ ద స్టోరీ. సిక్కోలు జిల్లా రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఆరుగాలం శ్రమించి వరి నాట్లు వేసిన రైతన్నలకు ఈసారి నిరాశే మిగులుతోంది. జిల్లాలో వంశధార, నాగావళి నదులు ఉన్నప్పటికీ ప్రవాహాలు అదుపులో లేకపోవడం, కాలువల నిర్మాణాలు, అనుసంధానం పూర్తి కాకపోవడంతో సాగునీటి కొరత వేధిస్తోంది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఖరీఫ్లో రాబోయే ఇబ్బందులపై ఎవరూ నోరు మెదపకపోవడంతో రైతులను గాలికి వదిలేశారంటూ రైతు సంఘ నాయకులు మండిపడుతున్నారు. వంశధార, నారాయణపురం, మడ్డువలస కాలువల్లో చుక్క నీరు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో 4 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, ఇతర పంటలు వేయటానికి రైతులు రంగం సిద్ధం చేసుకున్నారు. వర్షాలు వస్తాయని ఆశగా ఎదురుచూసిన రైతులకు జూన్ నెలలో 3 రోజులు కురిసిన వర్షాలకు ఎదలు, నాట్లకు విత్తనాలు జల్లారు. తర్వాత నుంచి వర్షాలు లేక మెట్ట ప్రాంత పంటలతో పాటు కాలువల కింద ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బీటలు కూడా వేసి ఉన్నాయి. జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, ఆమదాల వలస, ఎచ్చర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ శ్రీకాకుళం జిల్లాలో వర్షపాతం లోటు ఉన్నదని మాత్రం తెలిపింది. జిల్లా యంత్రాంగం దీనిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని మాత్రం తెలుపుతున్నారు. కానీ ఎక్కడ చూసినా సరే నెర్రలు బారిపోయి పొలాల్లో చూసుకునేసరికి బీట్ల బారిపోయి ఉన్నది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి మనకి ఇక్కడ మనం ఒక పొలం దగ్గర ఉన్నాం. పొలం దగ్గర చూసుకునేసరికి ఏ విధంగా కిందని నీరు లేక ఎలాగ బీట్ల బారిపోయి మనకు తెలుస్తున్నది. ఈ పొలాలన్నీ మనకి శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట నియోజకవర్గంలో ఉన్న పొలాలు. ఇవన్నీ ఒకప్పుడు మాత్రం పంట పొలాలు. ఈ టైంలోని చాలా ఎత్తుగా వరి నాట్లు వేసి వాళ్ళు ఏంచి పంట చేసేవాళ్ళు. ఎదజల్లిన ఈ పొలం మాత్రం చూసుకునేసరికి ఈ విధంగా కనబడుతున్నది మాత్రం తెలుస్తుంది. ఇప్పటికే 47% వరకును వర్షపాతం లోటు ఉన్నదని చెప్పి అధికారులు తెలిపారు. ఓ పక్కన చూసుకునేసరికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 38 మండలాల పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. ఒక పక్కనే మన్యం జిల్లాలో ఉన్న పాలకొండ నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కూడా అక్కడ ట్యాంకర్లతోటి వాటర్ తడుపుతున్నారని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఇక్కడ ఈ బీట్ల వారిపోయిన ఈ పొలాల్లోని ఎందుకంటే వేసిన ఎదజల్లిన అక్కడ ఒకటి మనకి కనబడుతున్నాయి ఉన్న తప్ప మనకి ఎక్కువగా ఏమీ లేకన్నా పొలాలు మాత్రం ఈ విధంగా ఉన్నాయి మాత్రం తెలుస్తుంది. దీనిపై రైతులు ఇప్పటికే ఒక్కొక్క ఎకరాకి 25 నుంచి 35 వేల వరకును మేము ఖర్చు చేశాము. ఖర్చు చేసిన మా తాలూకా అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యిందని మాత్రం వాళ్ళు లబోదిబోమంటున్నారు. ఓ పక్కన ఎదలు జల్లినా సరే వీళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోవడంతో వీళ్ళకి వస్తుందా రాదా అనేది మాత్రం తెలియట్లేదు. ఇప్పటికే దీనిపై రైతు సంఘం నాయకులు వీళ్ళందరూ రైతుల్ని ఆదుకునే విధంగా చూడాలని మాత్రం చెప్తున్నారు. కానీ ఒక పక్కని ఈ పొలాలు ఎలాగుంటే కాలువలు మాత్రం కూడా నీళ్ళు లేకుండా ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా మనం శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పటి వరకును పొలాలు ఇవన్నీ చూసాం. ఒకసారి మనం అటు బూర్జ మండలంలోనే ఉన్న రైతులతో ఒకసారి మాట్లాడదాం. అలాగే నరసనపేటలో ఉన్న రైతులతో ఒకసారి మాట్లాడి వాళ్ళ మనోగతం తెలుసుకుందాం. అదేవిధంగా కాలువలు ఏ విధంగా ఉన్నాయి కూడా కాలువల పరిస్థితిని కూడా ఒకసారి చూపెట్టే ప్రయత్నం మాత్రం చేద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా వంశధార, నాగావళి, మడ్డువలస, నారాయణపురం కాలువ కింద లక్షలాది హెక్టార్లలో వరి సాగు చేస్తారు.
ఎల్నినో ప్రభావం వల్ల జూన్ నెల నుంచి కాలువల్లోకి నీటిని విడుదల చేస్తామని చెప్పిన అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. పోనీ చెరువుల్లో నీరు లేదా అంటే అది లేదు. ఓ పక్కన వరుణుడు కరుణ చూపకపోవటం, మరోపక్క కాలువల్లో నీరు లేకపోవడంతో చెరువులు జలం లేక వెలవెలబోతున్నాయి. జులై నెలాఖరు వచ్చేసింది. తోటపల్లి కాలువ కింద ఉన్న ఆమదాల వలస నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో రైతులు ట్యాంకర్లతో నీటిని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి తడుపుతున్నారు. ఇప్పటికే ఎకరానికి రైతుకు విత్తనాల వరకు 7,000 నుంచి 8,000 ఖర్చవుతోంది. దాంతో పాటు నారును తడపడానికి మిగతా వాటి ఖర్చులు కలుపుకుంటే ఎకరానికి 30,000 వరకు ఖర్చు పెరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎండిన పైరుల దృశ్యాలు ఎక్కువగా ఆయకట్టు చివరన ఉన్న మండలాల్లో కనపడాలి. కానీ నేడు అవి ఆయకట్టు మొదట్లోనే ఈ విధంగా ఉన్నాయి. ఆ రైతుల ఆవేదన వారి మాటల్లోనే విందాం. ఇది జగన్నాథపురం బౌండరీ సార్. ఇది మొత్తం ఆ టోటల్ మా మండలంలోన మొత్తం మా పంచాయతీలోన ఇదే టైప్ అన్నీ ఉంది సార్. ఇప్పుడు ఆగుబాట్లు అన్ని దున్నుకొని ఇప్పుడు మొత్తం 7,000 రూపాయలు అయ్యింది సార్. ఇది ఈ ట్యాంకర్తో అన్ని కలిపి దీన్ని ఇలాగే ఉంటే మరి ఇంకా మళ్ళీ ఇత్తనాలు మళ్ళీ వేరేగా పోయాలి సార్. ఇప్పుడు ఇది ఉంటే పోసినా మళ్ళీ అవుతాయో లేదో తెలియదు సార్. దీని సంగతి ఏంటో మాకు అయ్యమయ్యేలా ఉంది ఈ సంవత్సరం సార్. వర్షం పడుకుంటాం సార్. ఇది వర్షం పడుకుంటుంది, ఇలా పుట్టిగా ఇలాగే చచ్చిపోతున్నాయి సార్. ఇది రెండోసారి కూడా పోసిన మిత్రాలు పెట్టుబడి పైన రైతులు అనుకూలంగా ఉంది సార్ ఈ సంవత్సరం. ఏటి చెయ్యాలో అర్థం కాకుంటాం సార్. ఇది ఇప్పటికి దున్నేసి ఇత్తనాలు చల్లాము, వాన లేదు సార్. ఇప్పటికి 5-6 వేలు ఖర్చు అయ్యింది. ట్యాంకర్లు తెచ్చి 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల వరకు ట్యాంకర్లో వాటర్ పట్టిసి తెచ్చి వేస్తున్నాం సార్. ఇప్పటికీ మా తల సంగతి ఇంకేటో తెలియదు. ఇప్పటి వరకు వానలు లేవు, ఎదురు చూస్తున్నాం సార్. నారు బతకదు సార్ అని ఇప్పుడు వర్షాలు పడితేనే ఇప్పుడు ఏదో 4 ట్యాంకులు వేస్తున్నాము. 2,000 అవుతుంది సార్ ఇప్పటికి ఖర్చు. ఇప్పుడు వర్షాలు లేవు సార్, అలా దిగి వెళ్ళిపోతుంది మేఘాలు సార్. ఇప్పటివరకు నేను పుట్టి అలా జరగలేదు సార్. నేను అంతకు ముందు జరిగింది అటు ఇలాగా నాకు తెలియదు సార్. ఇప్పటికి ఏట్ లేదు సార్, బట్టలు కాదు ఏట్ లేదు సార్. శ్రీకాకుళం జిల్లాలో మనం ఎల్నినో ప్రభావం చేత తీవ్రమైన వర్షాభావ పరిస్థితి వల్ల రైతులు ఆకులు పోసారు. మొదట్లో నీళ్ళున్నాయని చెప్పి వర్షం పడ్డదని. ఈరోజు సరే ఇక దమ్ములు మనకు వారం 10 రోజులకి వెళ్తారనగా పూర్తిగా వర్షాలు ఎగబెట్టాయి. దీంతో తీవ్ర స్థితిలో రైతు వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటూ వాటిని రక్షించుకోవడం కోసం ఒక ఎకరాకి సుమారు ఇప్పటికి 7,000 అయింది ఎకరా ఆకుబట్టకి. అంటే ఈ విధంగా జిల్లాలో 2.5 లక్షల హెక్టార్లలో సాగు అవుతున్న వరి రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసుకోవాలి. మరి ప్రభుత్వం ఎల్నినో తాలూకా ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి 1 సార్లు ముఖ్యమంత్రి గారి నుంచి కింద సేవ వరకు చెప్తూ వస్తున్నారు. ఏం మాట్లాడినా సరే ఎల్నినో ప్రభావానికి ప్రత్యామ్నాయ పంటలు రెడీగా వేసుకోవాలి, దానికి మేము ఆర్డర్ వేసామని చెప్తున్నారు. ఆ ఆర్డర్ లేడమే తప్ప అమలు చేసేవాడు ఎవడున్నాడు చెప్పండి. ఈరోజు రైతు దేని స్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం, కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ట్యాంకర్తో నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, ఒక్కొక్క ట్యాంక్ 500 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ రకంగా జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏమో ఏం చేస్తుంది? మొద్దు నిద్రలో ఉందా? ఆచరణలో ఎంతవరకు వచ్చారు? ఈరోజు మన గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా వారు కూడా టీవీలో కనిపిస్తున్నారు. మేము ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా చేస్తున్నామని. మరి మేము ఒకటే అడుగుతాను, అయ్యా ఇప్పటి వరకు ఎన్ని చెప్పినా ఒక మాట, ఈ రోజు నుంచి పరిస్థితులు మారిపోయాయి కనుక ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఇక సమయం ఉంది. ఈ సమయాన్ని సరే క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ, అలాగే ఇరిగేషన్ శాఖ వాళ్ళని సమాయత్తం చేసి సంయుక్త సమావేశాలు పెట్టి రైతుల్లో అవగాహన కల్పించి ఏ పంట వేసుకుంటే తక్కువ నీళ్ళతో తక్కువ సమయంలో లాభదాయకంగా రైతుకు ఉంటుందో ఆ పంటలని సూచించి అటువంటి విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రైతు అధోగతి పాలు తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నర్సన్నపేట నియోజకవర్గంలోనే వంశధార ప్రాజెక్టు కంట్రోల్లో ఉన్న చుక్క నీరు లేదు. ఒక్క వంశధారే కాదు, నారాయణపురం, మడ్డువలస, తోటపల్లి కాలువలన్నీ ఎండిపోయి గుర్రపు డెక్కతో ఉన్నాయి. దీంతో చాలా చోట్ల పొలాలు బీళ్లు వారిపోయి ఉన్నాయి. ప్రతిరోజు జిల్లాలో సాయంత్రం అయ్యేసరికి విపరీతమైన మేఘాలు, కానీ చుక్క నీరు వరుణుడు కురిపించటం లేదు. ఈ నియోజకవర్గంలో అన్ని పొలాలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. కాలువల్లో నీరు లేకపోవడంతో కొన్ని చోట్ల ఇంకా వరి నాట్లు వేయని పరిస్థితి నెలకొంది. ప్రతి ఏటా జులై మొదటి వారంలోనే ఈ నియోజకవర్గానికి నీరు అందేది. కానీ ప్రస్తుతం నెలాఖరు చివరికొచ్చినా చుక్క నీరు కనిపించటం లేదు. సాగునీరు లేక పంటలన్నీ ఎండిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 3 ఎకరాలు కౌలు రైతునండి. నేను కౌలుకి తీసుకున్నాను.
ఎద చచ్చిపోతుంది, వర్షం లేదు, గడ్డలు లేవు, నీరు లేదు, వాన ఒకటి రావడం లేదు. మేము బాధల్లో ఉన్నాం, మరి ఏం చేస్తాం? గడ్డ సరే ఒక్కొక్క వస్తే బాగుంది, గడ్డ రావడం లేదు కదా, నీరు లేదు కదా. పెట్టుబడి పెట్టాము, ఆ పెట్టుబడి ఇంచుమించు ఒక 50-60 వేలు పెట్టాను. ఆ పెట్టుబడి రాజు కలిపి బ్యాంక్ పెట్టుకుంటున్నాను, అది పోద్దంటే భయం వస్తుంది. పొలం ఎండిపోతుంది, మరి ఇంకేంటి పరిస్థితి? ఆ వానకు చూస్తాను, ఏదో పాడదు, నీరు రావడం లేదు. గడ్డలు వర్షం లేక గడ్డలు లేక మాకు కొత్త నీరు రావడం లేదు. మేము ఊరికి కొస, మరి గడ్డకి కొస, మేము ఏట్లో ఉన్నాడు. మేము మాకు రాదు, మాకు వచ్చినా రానివ్వరు, వర్షాదరవే. అలా అయిపోతే మాకు వదులుతారు. మాకు మా పరిస్థితి ఇలాగ ఉంది, ఎండిపోతాను ఈ చేలు, అలాగే మరి పడతాను బాధలు. పంటలు పూర్తిగా ఎండిపోయినాయండి. సంవత్సరం అయింది, మరి వానలు లేవండి, గడ్డలు లేవండి, ఏటి లేవండి. అర్థం కాలేదండి ఎలా బతకడం. బోల్డ్ పెట్టుబడి పెట్టేసామండి. మరి తెలియదండి, దుక్కులు దుకాణాలు, మా మందులు ఎరువులు అన్ని వేసేసామండి, అన్ని అయిపోయామండి. అన్ని అయిపోయిన తర్వాత మరి మాకు ఏటి ఆధారం లేదండి. గడ్డలు ఏదో ఇంజిన్ ఏది పెట్టుకుందంటే అది కూడా మరి మనకు అవకాశం లేదండి. బాగా ఎండిపోయామండి. మేము ఎలా బతకడం చెప్పండి ఒకసారి. మాకు ఇదే ఆదాయం అండి. గడ్డలు వచ్చినా ఇంజిన్ పెట్టుకుంది దీంట్లోన, అది కూడా రాలేదండి. ఎండలు మరగతామండి మేము. చేను పరిస్థితి ఎండిపోయింది చూడండి, చాలా దారుణంగా ఉందండి. ఆ పొలం మొత్తం ఎండిపోయింది, మరి ఇంకేట్ లేదు. శ్రీకాకుళం జిల్లాలో చెరువుల పునరుద్ధరణ, కాలువల మరమ్మతుల కోసం 30 కోట్లతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 11,392 కోట్ల వ్యవసాయ రుణాలకు జిల్లా రుణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అన్ని కాలువలు, చెరువులు ఎండిపోయి ఎడారులను తలపిస్తున్నట్టుగా ఉంటున్నాయి. ప్రతి ఖరీఫ్ సీజన్ కు అధికారుల తంతు ఇలాగే ఉంటుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వర్షం లేకపోవడంతో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు పైన అవుతుంది, కిందకైతే రావడం లేదు. ఈ ఎరగొట్టం రేగిపొడితో లాస్ట్ అక్కడ నుంచి వాటర్ అందడం లేదు. కొంచెం గవర్నమెంట్ కొంచెం చూసుకుంటూ బాగుంటుందని కోరుకుంటున్నాం. మాకేమో మరి పంటలు లేవు, భాగ్యాలు లేవు, కాలువ రాలేదు, మాకు చెరువులు లేవు, క్షేత్రాలు లేవు, మాకేమో ఒక బోర్లు లేవు, ఏం లేవు. మేము తడుపుతున్నాము, మెరగదేశం కంటే వద్దానం అయిపోయింది. మాకు కాలువ ఇస్తే బతుకుతాం బాబు. మరి కాలువ ఇవ్వకపోతే మేము పంటలు పండించి మేమేటి మరి మదుపులు పెట్టి మరమ్మతులు పెట్టి మాకు ఏటి వస్తుంది బాబు? మాదేదో ఒక రవ్వ ఆలోచించుకొని మాకు కాలువ ఇవ్వాలి. ఎడం కాలువ మాది, తోటపిల్లి బట్టి మాకు ఒక రవ్వ ఆలోచించాలా. మరి మీరు అందరూ సహకరిస్తేనే ఈ నీరు వస్తుంది. లేకపోతే మేము మీకోసం ఉంచిన ఉన్నామని మాకు నున్నగా డేకి తెస్తాండ్రు. మేము ఎలా బతుకుతాము? మెరగదేశం కంటే వద్దానం అయిపోయింది. వాళ్ళే బాగా బోర్లు తీసుకొని వాళ్ళకే కాలువ నీరు అన్నీ వెళ్తాయి, మాకైతే ఏటీ లేదు. మీరు ఒక రవ్వ ఇది చేసుకొని మాకు నీరు ఉంచండి. చూడండి అలా తడుపుకుంటాను రొట్టకేసి ఏటి మా ఇబ్బందులు ఎరకాలు చూసి మీరు ఒక రవ్వ ఆలోచించి నీరు కొంచెం మొగ్గండి బాబు. అనుకోవాలి సార్, ఈ ఆగుబాట్లకి కూలీలు దొరక్కుంటారు, అందరూ పెడుతున్నారు కాబట్టి 300 రూపాయలు ఆడ మనిషికి, 700 మగోడికి, 4,000 రూపాయలు అయింది ఒక ఎకరా తడపడానికి. చాలా దూరంగా ఉన్నాయి నీళ్ళు, దగ్గర బోర్లు లేవు, కాలువ రాలేదు. ఇది ఎలా పండించడమో మాకు అర్థం కాకుంటుంది. మరి మీరు ఏం చేస్తారో కాలువ ఇడిచిపెట్టమని చెప్తాను తొందరగా. ఆ మెరదేశంగా పండుతుంది కానీ మాకు ఒక పంట కూడా పండుకుంటుంది, కాలువ సమంగా రాలేదు. లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అంటాం. అంటే మొక్కను నిలబెట్టేటువంటి ఇరిగేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గడిచినటువంటి 2-3 రోజులుగా కూడా అడపాదడపా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి, కానీ కొంతవరకు ఇది మొక్కలకు ప్రాణాధారంగా ఉపయోగపడినప్పటికీ కూడాను మరి ఈ కొంచెం వర్షం పడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రైతు సోదరులు కుదిరినంత వరకు ఎక్కడైతే అవకాశం ఉన్న చోట స్ప్రింక్లర్స్ ద్వారా కానీ లేకపోతే బోర్ల ద్వారా కానీ వర్షం నీటిని కొంచెం ఆధారం చేసుకుని కానీ తేలికపాటి తరలించుకోగలిగినట్లయితే పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ నెలకే ఖరీఫ్ సీజన్కి సంబంధించిన నీటిని అందిస్తామని చెప్పేసి అటు అధికారులు ఇటు పాలకులు రైతులకు హామీ ఇచ్చారు. మనం ఇప్పుడు చూస్తుంది వంశధార నదికి సంబంధించిన కాలువ. ఈ కాలువ ఎండిపోయి ఉన్నది, జూలై నెలాఖరుకు వచ్చేసింది. ఒక్క చొక్కా సాగునీరు లేక రైతులు అల్లాడిపోతున్నారు. మరో పక్కని ఎదలు జల్లారు కొంతమంది, నార్మల్ వేశారు కొంతమంది. ఆ నార్మల్ ఎండిపోయి ఎదలు ఎండిపోయి లబోదిబోమంటున్నారు రైతులు. మన రైతుల మాటలు విన్నాము.
ఓ పక్క నుంచి ఆంధ్రవలస మండలంలోని అదేవిధంగా మనకు ఆంధ్రవలస నియోజకవర్గం మండలం ఒక్కటే కాదు, నియోజకవర్గంలో మొత్తం అదే పరిస్థితి, పాలకొండ నియోజకవర్గంలో అదే పరిస్థితి, ఇటు ఇచ్చర్ల నియోజకవర్గంలో అదే పరిస్థితి, నరసన్నపేట నియోజకవర్గంలో పరిస్థితి. మొత్తం ఎక్కడ చూసుకున్నా 38 మండలాల్లో దగ్గర 30 మండలాల్లో మాత్రం సాగునీరు లేక వరి పొలాలు ఎండిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. కానీ సర్వసభ సమావేశంలోని రైతులపై మాత్రం ఎటువంటి ప్రకటనలు చేయకుండా సాగునీరు అందిస్తాము ఇది ప్రకటనలకే పరిమితమయ్యారని మాత్రం తెలుస్తుంది. అటు నీటిపారుదల శాఖ కానీ ఇటు వ్యవసాయ శాఖ కానీ సంయుక్తంగా వాళ్ళు రైతులను ఆదుకోవడానికి మాత్రం ముందుకు రాలేదని మాత్రం రైతులు లబోదిబోమంటున్నారు. ఎప్పటికైనా సరే ఈ సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ఆ రైతులకి మరలా ఎదలు జల్లడానికి విత్తనాలు ఇచ్చి ఈ కాలువల్లో నీరు పారిస్తే రైతే రాజు అని మీరు అన్న ఆ ప్రకటనలకి నిజం చేయడానికి అవకాశం ఉన్నదని మాత్రం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం రైతులు మాత్రం వేలాది రూపాయలు మేము ఖర్చు పెట్టాము, దానికి ఏ విధంగా మేము నష్టపోయాము, ఇప్పటికీ అప్పులు చేశాము, అలాగే బంగారాలు తాకట్టు పెట్టి విత్తనాలు కొన్నాము, యూరియా కొన్నాము, అన్నీ కొన్నాము, కానీ ఇప్పుడు అన్ని బూడిదలో పోసిన పన్నీర్ అయిందని మాత్రం లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ఈ కథనాన్ని చూసైనా సరే అటు పాలకుల్లోని ఇటు అధికారుల్లోని చలనం వచ్చి రైతుల్ని ఆదుకుంటారు, వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయం చూస్తారని కోరుకున్నాం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం నుండి.